నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ బుద్ధవనంలో 2567వ బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్, బుద్ధవన స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, వివిధ దేశాలకు చెందిన బౌద్ధులు హైదరాబాద్ నుండి 100 కార్లలో నాగార్జునసాగర్ బుద్ధవనానికి చేరుకున్నారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ నిర్మాణం జరిగిందని, ఇక్కడ అనేక దేశాల నుంచి వచ్చే బౌద్ధులు ధ్యానం చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని ఎమ్మెల్యే భగత్ తెలిపారు. గత పాలకులు బుద్ధవనాన్ని విస్మరించారని, కేసీఆర్ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి స్థాయిలో నిర్మాణం జరిపించారని చెప్పారు. 2567వ బుద్ధ జయంతి సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నందికొండ మున్సిపాలిటీలో దాదాపు 100 కోట్ల పైచిలుతోటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచినటువంటి ఈ బుద్ధవనాన్ని దాదాపుగా 200 పైచిలకు దేశవ్యాప్తంగా డెలిగేట్స్ అలాగే బౌద్ధ మతస్థులందరూ కూడా ఈరోజు బౌద్ధ జయంతి సందర్భంగా తెలంగాణ నిర్మించినటువంటి ఈ బుద్ధవనానికి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి మాకందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ నాగార్జున నడియాడని నేలని గత ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని పట్టించుకోకపోగా ఈ బౌద్ధ మతస్థులందరినీ కూడా దూరంగా పెట్టి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈ రోజు ఈ బుద్ధవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది ఈ రోజు అందరికీ చేరువగా తీసుకొచ్చి ఈ రోజు బౌద్ధ మతస్థులందరికీ కూడా ఇక్కడ ధ్యానం చేసుకునే విధంగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రతి ఒక్కరు కూడా ఉంచిన దాన్ని నిజంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ రోజు బుద్ధ జయంతిని జరుపుకుంటూ, ఇదే బుద్ధ జయంతి నాడు ఖచ్చితంగా మున్ముందు రాబోయే ఇంకా బుద్ధ జయంతులకు ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందు మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఇంకా చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు చేపట్టినటువంటి చర్యలకు ఇక్కడికి వచ్చే సందర్శకులు కావచ్చు, బౌద్ధ మతస్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సార్ ఓకే అందరు ఇక్కడే ఉండండి. ముందుకెళ్ళి సార్ ఓకే అందరు ఇక్కడే ఉండండి. ముందుకెళ్ళి